హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ విష్ణుస్ డివోషనల్ వరల్డ్. నేనైతే ఈరోజు అష్టాదశ శక్తి పీఠాల గురించి చెబుతున్నాను. వాటిలో మొదటిది శంకరీదేవి శ్రీలంక. ఈ మందిరం ఎక్కడ ఉందో స్పష్టమైన ఆధారాలు లేవు, కానీ ఒక వివరణ ప్రకారం ఇది తూర్పు తీరంలో ట్రిన్కోన్మలిలో ఉండవచ్చని చెబుతున్నారు. 17వ శతాబ్దంలో పోర్చుగీస్ వారు చేసిన పిరంగుల దాడి వలన ఈ మందిరం నాశనం అయిందని, ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రమే ఉంది అని చెబుతున్నారు. ఇక్కడ అమ్మవారి గజ భాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి. రెండవది కామాక్షి అమ్మవారి టెంపుల్, కాంచీపురం. కామాక్షి దేవి ఆలయం కాంచీపురం, తమిళనాడులో ఉంది. ఇక్కడ సతీదేవి వీపు భాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి. శృంఖలాదేవి ప్రద్యుమ్న నగరం కోల్కతాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్న నగరం. ఈ శృంఖలాదేవిని అక్కడ వారు చోటిల్లా మాతగా పూజిస్తారు. 4. చాముండి క్రౌంచపట్టణం. ఈ ఆలయం కర్ణాటకలోని చాముండి పర్వతాలపై ఉంది. ఈ ప్రదేశంలో అమ్మవారి కురులు పడ్డాయని స్థల పురాణం చెబుతుంది. 5. జోగులాంబ అలంపూర్. మన తెలుగు రాష్ట్రంలో వెలిసిన 4 శక్తిపీఠాల్లో మొదటిది జోగులాంబ శక్తిపీఠం. ఇది తెలంగాణ రాష్ట్రం అలంపూర్లో ఉంది. సతీదేవి పైవరుస దంతాలు దవడ భాగం పడినట్లు చెబుతున్నారు. 6వది భ్రమరాంబిక శ్రీశైలం. సతీదేవి మెడ వెనుక భాగం పడిన ప్రదేశమే శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇక్కడ పరమేశ్వరుని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా కూడా ఉండటం వల్ల ఈ ప్రదేశాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. 7వది మహాలక్ష్మి కొల్హాపూర్. సతీదేవి నేత్రాలు ఇక్కడ పడ్డాయని చెబుతారు. ఇక్కడ ఆది పరాశక్తి అంబాబాయిగా కొల్హాపూర్లో మహారాష్ట్రలో వెలిసింది. 8వది ఏకవీరిక మాహూర్యం. మహారాష్ట్ర నాందేడ్ సమీపంలో మాహూర్ క్షేత్రంలో వెలిసింది. ఇక్కడ అమ్మవారి కుడి భుజం పడింది. ఇక్కడ అమ్మవారిని ఏకవీరిక లేదా ఏకవీర అని కూడా అంటారు. 9వది మహంకాళి ఉజ్జయిని. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో అమ్మవారి పై పెదవి పడినట్లు దేవి భాగవతంలో ఉంది. ఇక్కడ ఈ తల్లి మహంకాళి రూపంలో ఆ ప్రదేశాన్ని కాపాడుతుందని ప్రతీతి. 10. పురుహూతిక పీఠాపురం. ఈ పుణ్యక్షేత్రం పీఠాపురం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇక్కడ సతీదేవి పీఠ భాగం పడిన చోటు కాబట్టి ఈ ప్రదేశానికి పీఠాపురం అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. 11. గిరిజా ఒడిస్సా. ఒడిస్సా జాజవ్పూర్లో వెలిసిన అమ్మవారు గిరిజాదేవి. ఇక్కడ అమ్మవారి నాభి భాగం పడిందని ప్రతీతి. 12. మాణిక్యాంబ ద్రాక్షారామం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ద్రాక్షారామంలో సతీదేవి ఎడమ చెంప భాగం పడిందని, దక్షవాటికగా పిలిచే ఈ గ్రామం పంచారామ క్షేత్రాల్లో ఒకటి. 13. కామరూప గౌహతి. అస్సాం రాజధాని గువాహటిలో నీలిచల పర్వత శిఖరంపై సతీదేవి యోని భాగం పడిందని, అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారని స్థల పురాణం చెబుతుంది. 14. మాధవీశ్వరి ప్రయాగ. అమ్మవారి కుడిచేయి వేళ్లు ప్రయాగ ఉత్తరప్రదేశ్లో పడినట్లు చెబుతారు. ఇక్కడ సతీదేవి ఆలోపీదేవిగా కొలుస్తారు. ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. 4 దిక్కులు సమానంగా కట్టిన పీఠం మాత్రం ఉంటుంది. 15. వైష్ణవి జ్వాలాక్షేత్రం. హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఈ ఆలయం అమ్మవారి విగ్రహం ఉండదు. 7 జ్వాలలు నిరంతరం వెలుగుతుంటాయి. ఇక్కడ అమ్మవారి నాలుక పడిందని ప్రతీతి. 16. మంగళగౌరి గయా. బీహార్లోని గయా ప్రాంతంలో సతీదేవి స్తనాలు పడినట్లు చెబుతారు. ఈ అమ్మవారే మంగళగౌరీదేవి. ఈ స్థల పురాణానికి తగినట్లుగానే వక్షోజాలు పోలిన నిర్మాణాన్ని మంగళగౌరిగా పూజిస్తారు భక్తులు. 17. విశాలాక్షి వారణాసి. సతీదేవి మణికర్ణిక అనగా చెవి భాగం వారణాసిలో పడిందని స్థల పురాణం చెబుతుంది. 18. సరస్వతి జమ్మూ కాశ్మీర్. అమ్మవారిని కీర్ భవానీ అని కూడా అంటారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ముజాఫరాబాద్కు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ అమ్మవారి కుడిచేయి భాగం పడిందని స్థల పురాణం చెబుతుంది. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.